హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నాయక రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక ఈరోజు పేపర్లోని ముఖ్య అంశాలు మనం చూద్దాం. నిన్న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 12 లక్షల వరకు నో ట్యాక్స్, 4 లక్షల వరకు 0%, 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల పైన 30% ట్యాక్స్. బడ్జెట్ సమగ్ర రూపం. మొత్తం బడ్జెట్ 50,65,345. రెవెన్యూ వసూళ్లు 34,20,409. మూలధన వసూళ్లు 16,44,936. ఉద్యోగులు వ్యాపారస్తులకు బిగ్ రిలీఫ్. ఏడాదికి 80,000 వరకు మిగులుబాటు. రైతుల కోసం ధన్ ధాన్య కృషి యోజన. కిసాన్ క్రెడిట్ కార్డు లోన్లు 5 లక్షలకు పెంపు. 3 ఏళ్లలో ప్రతి జిల్లా హాస్పిటల్లో డేకర్ క్యాన్సర్ సెంటర్. 3 ఏళ్లలో ప్రతి జిల్లా హాస్పిటల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్. ఎడ్యుకేషన్లోకి ఏఐ బొమ్మల తయారీకి ప్రత్యేక స్కీమ్. 2028 నాటికి అందరికీ రక్షిత మంచినీళ్లు, రక్షణ రంగానికి దండిగా పైసలు. లోక్సభలో 2025-26 బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు. కొత్త పన్ను విధానంతో 1 కోటి మందికి ప్రయోజనం. ప్రజల చేతుల్లో డబ్బులు ఆడేలాగా కొత్త పాలసీ అంటున్న నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు. బడ్జెట్ స్పీచ్ తర్వాత ఆర్థిక మంత్రి ప్రెస్ మీట్. ఇన్నాళ్ళు ఎడాపెడా ఇన్కమ్ ట్యాక్స్లతో మిగులుబాటు లేక తిప్పలు పడుతున్న వేతన జీవికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను కట్టాల్సిన పని లేదని బడ్జెట్లో ప్రకటించింది. పేదలు, రైతులు, యువత, మహిళల సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తున్నామని తెలిపింది. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐను తీసుకొస్తున్నట్లు చెప్పింది. క్యాన్సర్ మందులకు పన్నులు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఫుడ్ డెలివరీ వంటి ఆన్లైన్ సేవలు అందించే గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమాను ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50,65,345 కోట్ల బడ్జెట్ను శనివారం లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గురజాడ రాసిన దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే కవితతో స్పీచ్ మొదలుపెట్టిన నిర్మలా సీతారామన్ వికసిత్ భారత్ కోసం ఈ బడ్జెట్ను తీసుకొస్తున్నామని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మధ్యతరగతి ప్రజలు మూల స్తంభమని, వారిని దృష్టిలో పెట్టుకుని ఇన్కమ్ ట్యాక్స్లో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్నాళ్ళు 7 లక్షల వరకు ఉన్న ట్యాక్స్ పరిమితిని 12 లక్షల వరకు పెంచుతున్నామని, దీనివల్ల 80,000 వరకు మిగులుబాటు అవుతుందని పేర్కొన్నారు. బడ్జెట్లో బీహార్కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వరాలు కురిపించింది. ఆ రాష్ట్రానికి మకానా బోర్డు ఏర్పాటుతో పాటు కీలక ప్రాజెక్టులను ప్రకటించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఉద్యోగ నియామకాల మాటేమైందని, పప్పులు, నూనెలు, ఇంటి సామాన్ల ధరల భారంతో గోసపడుతున్న సామాన్యులకు కేంద్రం ఏం ఆదుకుంటుందని ప్రతిపక్షాలు నిలదీశాయి. బీహార్ రాష్ట్రంపై వరాల జల్లు. కొత్త ఎయిర్పోర్ట్, మకానా బోర్డు ఏర్పాటు, ఎన్నికల వేళ ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనాలు. మరో 200 వందే భారత్, 100 అమృత్ భారత్, 50 నమో భారత్ రైళ్లు, 17,500 జనరల్ కోచ్ల తయారీ కూడా. రైల్వేకు 2.52 లక్షల కోట్లు. పోయినేడాది కూడా అంతే. గిగ్ వర్కర్లకు హెల్త్ ఇన్సూరెన్స్, ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు, 1 కోటి మందికి లబ్ధి. ఈ శ్రమ్ పోర్టల్లోనూ రిజిస్ట్రేషన్ ఐడి కార్డుల జారీ. ధరలు తగ్గేవి. క్యాన్సర్, ఇతర వ్యాధుల మందులు, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, ఇంపోర్టెడ్ కార్లు, బైక్స్, మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్లు,
ఎల్సిడి ఎల్ఈడి టీవీలు, ప్రోజన్ చేపలు, చేపల పేస్ట్, సముద్ర ఉత్పత్తులు, లెదర్ ఉత్పత్తులు ఇవి ధరలు తగ్గనున్నాయి. అదేవిధంగా పెరిగే ధరలు స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్ఫ్, ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు, టీవీలు, వూలెన్ దుస్తులు, ఇంపోర్టెడ్ చెప్పులు, పివిసి, పాలివినైల్ క్లోరైడ్ ఉత్పత్తులు ధరలు పెరగనున్నాయి. ఇది ప్రజా బడ్జెట్ అంటున్న ప్రధానమంత్రి మోదీ. 140 కోట్ల భారతీయుల ఆంక్షలు నెరవేరుస్తుంది అంటున్న ప్రధాని మోదీ. సామాన్యుల జేబులు నింపడంపైనే మా దృష్టి. పన్ను చెల్లింపుల రూపంలో భారీ ఊరట ఇచ్చినాం. వచ్చే వారం బిల్లు పెట్టి ట్యాక్స్ విధానాన్ని సులభతరం చేస్తాం. అణు ఇంధన రంగంలో పెట్టుబడులకు తలుపులు తెరిచాం. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మోదీ వ్యాఖ్య. బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్ అంటూ కేంద్ర బడ్జెట్పై రాహుల్ గాంధీ అసంతృప్తి. కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ 2025 బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్ లాంటిదని విమర్శలు చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ట్వీట్లో పోస్ట్ చేశారు. మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి మొండి చెయ్యి అంటూ ఒక న్యూస్. 1.63 లక్షల కోట్ల ప్రపోజల్స్ పంపితే ఇచ్చిందేమీ లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై మరొకసారి వివక్ష చూపింది. శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ కేటాయించలేదు. ఏపీలోని పోలవరానికి దండిగా కేటాయింపులు చేసిన కేంద్ర ప్రభుత్వం మన పాలమూరు రంగారెడ్డికి మాత్రం పైసా ఇవ్వలేదు. అక్కడి విశాఖ స్టీల్ ప్లాంట్కు పెద్ద మొత్తంలో ఫండ్స్ కేటాయించి మన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని పక్కన పెట్టింది. ఎప్పట్లాగే 2014 నాటి విభజన హామీలు ఊసే ఎత్తలేదు. గత బీఆర్ఎస్ సర్కారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో ఏనాడు సఖ్యంగా లేదు. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంగా మోదీ సర్కార్తో స్నేహపూర్వకంగా మెలుగుతున్నది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అనేకసార్లు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. పలుమార్లు పీఎం కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు తెలంగాణ ఊసే ఎత్తని నిర్మలా సీతారామన్. మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, యూనివర్సిటీలు, నవోదయ స్కూల్స్లో ఏ ఒక్క దానిని కూడా పట్టించుకోలే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ముచ్చటే లేదు. ఏపీలోని పోలవరానికి మాత్రం దండిగా నిధులు ఇచ్చింది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ మాట ఎత్తకుండా విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం కేటాయింపులు చేసింది కేంద్రం అంటూ విమర్శలు చేశారు తెలంగాణ రాష్ట్ర. కేంద్రం అప్పు 180 లక్షల కోట్లు. ఈ ఏడాది 15,27,700 కోట్ల పెరిగే ఛాన్స్. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అప్పు 180 లక్షల కోట్లకు పెరగనుంది. శనివారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర అప్పుల వివరాలను ప్రస్తావించారు. 2025-26 ఏడాదికి గాను కేంద్ర అప్పు 180,78,000 కోట్లకు పెరగనున్నట్లు అంచనా వేశారు. అందులో దేశీయ అప్పు 174,14,333.42 కోట్లు, విదేశీ అప్పు 6,63,920.67 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. గత ఏడాది 2024-25 బడ్జెట్లో 165,50,553.49 కోట్ల అప్పుగా చూపింది. అందులో దేశీయ అప్పు కింద 159,32,257 కోట్లు కాగా విదేశీ అప్పు 6,18,295 కోట్లుగా వెల్లడించింది. అంటే ఏడాది 15,27,700 కోట్ల అప్పు పెరగనున్నట్లు కేంద్రం అంచనా వేసింది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టులు మృతి. బీజీఎల్ లాంచర్స్, ఇన్సాస్ రైఫిల్స్ లాంటి అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మళ్లీ తుపాకీ మూతలతో దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు అధికారులు తెలియజేశారు. ఈ నెల 5న కేబినెట్ ముందుకు కులగణన రిపోర్టు, ఎస్సీ వర్గీకరణ నివేదిక కూడా శాసనసభ ముందుకు. మంత్రులతో సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రతిపాదనలకు చోటు దక్కపోవడంపై తీవ్ర అసహనం. ఎమ్మెల్సీ పంచాయతీ ఎన్నికలకు మంత్రులకు దిశానిర్దేశం. స్థానిక ఎన్నికల నిర్వహణకు వడివడిగా సర్కారు అడుగులు.
శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఈ చిత్రంలో చూడొచ్చు. కేంద్ర బడ్జెట్ ప్రతి వర్గాన్ని, ప్రతి రంగాన్ని కవర్ చేసింది అంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రధాని నరేంద్ర మోదీ హృదయంలో మధ్యతరగతి ప్రజలకు ఎల్లప్పుడూ చోటుంటుంది. రైతుల నుంచి మధ్యతరగతి వరకు ప్రతి వర్గాన్ని, హెల్త్ నుంచి న్యూట్రిషన్ వరకు ప్రతి రంగాన్ని ఈ బడ్జెట్ కవర్ చేసింది. ఆదాయంపై 12 లక్షల వరకు ఎటువంటి పన్ను లేదు. ప్రతిపాదిత పన్ను మినహాయింపు ప్రకటన మధ్యతరగతి ప్రజల ఆర్థిక శ్రేయస్సుకు దాహోదపడుతుంది. లబ్ధిదారులందరికీ నా శుభాకాంక్షలు అంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నది ఈ బడ్జెట్ అంటున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. ప్రజలను మభ్యపెట్టేదిగా ప్రస్తుత బడ్జెట్ ఉంది. గత 10 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల నుంచి 54.18 లక్షల కోట్ల ఆదాయ పన్ను వసూలు చేసింది. ఇప్పుడు 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను మినహాయింపును ఇస్తున్నామని ప్రకటించింది. ప్రస్తుత బడ్జెట్తో ఏడాదికి 80,000 ఆదా అవుతాయని ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. అంటే నెలకు 6,666 మాత్రమే. బడ్జెట్లో రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలియజేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్కు దహిచీని తినిపించిన రాష్ట్రపతి ముర్ము. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిశారు. ఈ సందర్భంగా నిర్మలకు రాష్ట్రపతి దహిచీని, పెరుగు చక్కెరను తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఫైనాన్స్ మినిస్టర్ వెంట ఆ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు రాష్ట్రపతిని ఆర్థిక మంత్రి కలవడం ఆనవాయితీ కాగా, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన కేబినెట్ సమావేశమై బడ్జెట్ను ఆమోదించింది. బడ్జెట్పై కేజ్రీవాల్ మాట్లాడుతూ, నా సూచనను కేంద్రం పట్టించుకోలే. బిలియనీర్లకు రుణమాఫీ చేయడాన్ని ముగింపు పలికి ఆ సొమ్మును మధ్యతరగతి వర్గాలు, రైతుల కోసం వెచ్చించాలని నేను చేసిన నా సూచనను కేంద్రం పట్టించుకోలేదు. ప్రభుత్వ ఖజానాలో ఎక్కువ భాగం ఈ మాఫీలకే వెచ్చిస్తున్నారు. బడ్జెట్తో నేను నిరుత్సాహానికి గురైనాను అంటున్న కేజ్రీవాల్. తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ మొండి చెయ్యి అంటున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. మా సర్కారు ఉన్నందువల్లే ఈ వివక్ష అంటున్న పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇండియా బడ్జెట్ కాదని, బీహార్ బడ్జెట్ అని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఉండడంతో వివక్ష చూపిస్తున్నదని మండిపడ్డారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసమే బడ్జెట్ పెట్టినట్లు ఉందని విమర్శ చేశారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయని, అందుకనే ఆ రాష్ట్రానికి ఎక్కువ ప్రాజెక్టులు, భారీగా నిధులు కేటాయించారని, తెలంగాణపై బీజేపీ వివక్ష చూపిస్తుందని, 50.65 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్రం తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, రైల్వే ప్రాజెక్టులు, విభజన హామీలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఐటీఐఆర్, బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ, ఐఐఎం లాంటి అనేక ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విమర్శలు మానుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సూచన చేశారు. ప్రతిపక్షాలకు బండి సంజయ్ సూచన. కేంద్ర బడ్జెట్పై విపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని కోరారు. కేంద్ర బడ్జెట్పై ఆయన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. దేశ గతినే మార్చే అద్భుతమైన బడ్జెట్ ఇది. పేద, మధ్యతరగతి, యువత, రైతు సంక్షేమ బడ్జెట్. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ఒక విప్లవాత్మకం. తెలంగాణ సహా దేశంలోని ఒక్కొక్క ఉద్యోగికి 80,000 వరకు ఆదా అవుతుంది. తెలంగాణలో 50 లక్షల మందికి పైగా రైతులకు 5 లక్షల దాకా రుణం పొందే అవకాశం ఉంది. కిసాన్ క్రెడిట్ కార్డుల కోసం రైతులంతా దరఖాస్తు చేసుకోవాలి అని బండి సంజయ్ సూచించారు. 2027 నాటికి అమెరికా, చైనా తర్వాత 3వ ఆర్థిక వ్యవస్థగా ఇండియా అవతరించేందుకు ఈ బడ్జెట్ ఎంతో దోహదపడుతుందని బండి సంజయ్ తెలిపారు. సామాన్యుడి కలల సాకారం అవుతాయి అంటున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి. కేంద్ర బడ్జెట్ సామాన్యుల కలలు సాకారం చేసేందుకు అద్భుత బడ్జెట్ అని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేశ్వరం మహేష్ రెడ్డి అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకే నిధులు ఇచ్చారని విమర్శలు చేసిన కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు. రాష్ట్ర ప్రజల ఆశలపై మరొకసారి కేంద్రం నీళ్లు చల్లిందని అసహనం.
కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో మరొకసారి రుజువైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత బడ్జెట్ మాదిరిగానే ఈసారి కూడా కేంద్రం తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శలు చేశారు. ఎన్నికలున్న బీహార్కు బంగారుపల్లెంలో వడ్డించిన కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందని, ఐఐటి, ఐఐఎం, ఐకార్, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఏది ఇవ్వకపోవడం ఇక్కడి విద్యార్థులకు, యువతకు అన్యాయం చేయడమే అని విమర్శలు చేశారు. విభజన హామీలను నెరవేర్చకపోవడం అత్యంత దుర్మార్గం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలు అమలు చేయని బీజేపీని ఇకపై ప్రజలు నమ్మరు అని కేటీఆర్ అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సహాయం అందిస్తూ తెలంగాణకు మొండి చేయి చూపించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి చెరొక 8 మంది ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపించిన 16 మంది కలిసి తెలంగాణకు తెచ్చింది అక్షరాల గుండు సున్నా అని కేటీఆర్ విమర్శలు చేశారు. 100% రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్, రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామంలో అయినా 100% రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. దీనిపై ఎక్కడ చర్చించడానికైనా సిద్ధమన్నారు. వికారాబాద్ జిల్లా కులచెర్ల మండలం దాస్యనాయక్ తండాలో శనివారం నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు ఒరిగింది శూన్యం అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒరిగింది శూన్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదని, వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసిందని విమర్శలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకే ఐటీఆర్ రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ రంగానికి నిధుల కోత, ఆహార భద్రతకు తూట్లు పడడం దారుణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. అదేవిధంగా కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారు అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025-26పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్షిక బడ్జెట్లో మళ్లీ తెలంగాణకు మొండి చేయి చూపిందన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణను కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ల్యాండ్ సర్వే, పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు 2 మెగావాట్లు, పెద్దపల్లి జిల్లా మంతిని పరిధిలో యూనిట్స్, డిఆర్డీఏ, రెడ్కో, ట్రాన్స్కో ఆధ్వర్యంలో ప్లాంట్లు. పెద్దపల్లి జిల్లాలో సోలార్ ప్లాంట్ యూనిట్ల ఏర్పాటుకు అధికారులు ల్యాండ్ సర్వే నిర్వహించారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా మంత్రి మండలంలో మొదటగా 2 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహాభియాన్ స్కీమ్లో భాగంగా మహిళల ఆర్థిక స్థితి పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి జిల్లాకు 2 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు మహిళా సంఘాల ద్వారా డిఆర్డీఏ, టీజ్ రెడ్కో, టీజీ ట్రాన్స్కో భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. గత డిసెంబర్లో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం సభలో మహిళా సాధికారత కోసం సోలార్ పవర్ ప్రొడక్షన్లు ప్రాధాన్యమిస్తూనే ప్లాంటుల నిర్వహణ మహిళలకు ఇస్తామని సీఎం, డిప్యూటీ సీఎం ప్రకటించారు. దాంట్లో భాగంగానే జిల్లాలో సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేసి మహిళలను నిర్వహణ చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఇటీవల అధికారులు మంత్రి మండలంలోని ఏక్లాస్పూర్, సిరిపురం, గుంజపడు గ్రామాల్లో సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు చేయుటకు అనువైన ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే జిల్లాలో సోలార్ ప్లాంట్ల ద్వారా 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్ల ద్వారా జిల్లాలోని యువతకు ఉపాధి లభించే ఛాన్స్ ఉంది. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.